అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వెంకటేశ్వర స్వామికి మనము 7 శనివారాల వ్రతం అని చెప్పి చేస్తా ఉంటాం కదా! అదే విధంగా శివ సంకల్పం పూజ అని చెప్పేసి 11 రోజులు కూడా చేస్తా ఉంటారు కదా! అసలు ఈ పూజ ఎలా చేయాలి? చేస్తే ఎటువంటి ఫలితాలు కూడా కలుగుతాయో తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రుద్రాయ ఇదం నమః. పరమశివుడికి 11 అనేటువంటి సంఖ్యకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మనకు 11 రుద్రులుగా, ఏకాదశ రుద్రులుగా మనము స్వామివారిని కొలుస్తూ ఉంటాం. అలా 11 రోజుల పాటు స్వామివారికి ఏం చేస్తారు? మామూలుగా మీరు అన్నట్టు వెంకటేశ్వర స్వామికి అయితేనేమో అలంకార ప్రియుడు, అభిషేకము, నైవేద్యము, అట్టహాసం ఇవన్నీ ఉంటాయి. శివుడికి అవేవి లేవు. శివుడికి కావాల్సింది చుక్క నీరు, బిల్వపత్రం. వీటన్నిటికీ మించి ఆయనకు కావాల్సింది మనసున ఉండేటువంటి సంకల్పము. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే అంత విశేష సత్ఫలితాలు భగవంతుడు ఇస్తాడు. అందుకనే మనకు రాక్షసుల్ని చూసినా, వేరే ఇతరత్ర ఎవరు చూసినా సరే, ఏ దేవుడికి మనం ఏ భగవంతుడికి తపస్సు చేయాలన్నా నియమనిష్టలు చాలా కఠినంగా ఉంటాయి. శివుడి విషయానికి వస్తే సంకల్పం దృఢంగా ఉండి శరీరం జర్జరీభూతం అయిపోయినా కానీ ఏం పర్వాలేదు అని చెప్పి ఎవరైతే తపస్సును ఆచరిస్తారో భోలా శంకరుడిగా వారి యొక్క కోరికలు తీర్చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి సంకల్పం, ఆ సంకల్పం ఎంత దృఢంగా ఉంది అని అంటే రావణాసురుడే ఉన్నాడండి. ఆయన ఎంత తపస్సు చేశాడు అని అంటే విపరీతమైనటువంటి కఠిన తపస్సు. ఆయన తపస్సు చేస్తూ మనసులో ఏమనుకున్నాడంటే, నేను పరమ భక్తుణ్ణి, ఉదయాన్నే లేవగానే నిన్ను తప్ప ఎవరిని నేను చూడను, ఆచరించను, పూజించను. ఇప్పటి వరకు నువ్వు ఎవరెవరికో కోరికలు ఇచ్చావు. ఇక్కడ చూడండి, కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరికో కోరికలు ఇచ్చావు, తీర్చావు. నాకెందుకు ఇవ్వవు? వాళ్ళు అసురులే, నేను అసురులుగానే పుట్టాను. పైగా బ్రహ్మ యొక్క సంతతి కాబట్టి తపస్సు చేశాడు. ఇంకా అయిపోయిందనమాట, నాకు కోరిక తీరట్లేదని చెప్పేసి ఆయన ఏం చేశాడు, కైలాసాన్ని ప్రకలిద్దాం అనుకున్నాడు. నంది దగ్గరికి వెళ్ళిపోయి తన మొత్తం కైలాసం లేపుదాం అంటే శివుడు కేవలం తన బొటన్ వేలు ఇలా అంటే చేతులు మొత్తం కింద నొక్కుకుపోయినాయి. కోపంతో అప్పుడు ఏం చేశాడు, ఇక కంపారిజన్ లేదు, ఎవరు చెయ్యంది నేను నీకు చేయాలి ఏదో ఒకటి, అప్పుడే నువ్వు నాకు ఇస్తావు కదా అని చెప్పి కడుపు చీల్చుకొని పేగులన్నీ బయటకు తీసి దాంతో వీణ వాయించాడు. అప్పుడే పుట్టింది శివతాండవ స్తోత్రం. జటాటవీ గలజ్జల ప్రవాహ పాహి తస్తలే అనేటువంటి స్తోత్రం అప్పుడు ఆయన ప్రారంభించాడు అనమాట. శివతాండవ స్తోత్రం రావణాసురుడు అప్పుడు రచించాడు. అప్పుడు పరమశివుడు ప్రకటితమయ్యాడు. అంటే నీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ ఇది, నువ్వు భగవంతుడికి అతీతంగా పూజ చేయాలి, అప్పుడు నీకు నేను చేస్తా. అప్పుడు ఈ రావణాసురుడు ఏం చేశాడనంటే, ఆయన ఒకసారి చూస్తే పిన్ టు ప్లేన్ ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటాడు. ఆయన దగ్గర సూక్ష్మ బుద్ధి చాలా ఉందన్నమాట. ఆయన చూసిన ప్రతి ఒక్కటి కూడా, కైలాసానికి వెళ్ళాడు, కైలాసంలో ఎవరుంటారు, కైలాసంలో ఉన్న నంది ఎవరు, భృంగి ఎవరు, ఆయన పరివార దేవతలు ఎవరు, గణపతి ఎక్కడున్నాడు, మణికంఠుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా చూశాడు. చూసి అప్పుడు శివుడు ప్రత్యక్షం అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ అబ్జర్వ్ చేసింది ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తా. ఇదంతా చూశాడు. తర్వాతకి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి కోరిక అన్నాడు. ఆత్మలింగం కావాలన్నాడు, ఇచ్చాడు. మరి సంధ్యావందనం చేసుకోవాలి. ప్రయాణమై అతను శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో గోకర్ణ క్షేత్రంలో ఆగాడు. కింద పెడితే అక్కడ ప్రతిష్ఠితం అయిపోతుంది, ఎవరో ఒకరు పట్టుకోవాలి. కాబట్టి అట్లా గణపతికి ఇవ్వడం, గణపతి అక్కడే పెట్టడం, అట్లా ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలోనే ప్రతిష్ఠం అయిపోవడం జరిగింది. అదంతా తర్వాతకి. ఇక్కడ మనకి ఏమిటంటే సంకల్పం అనేటువంటి చూడండి, అంత దృఢ సంకల్పం. ఈయన దేనికోసం అడిగాడు, ఎవరినో వెతుకు రావాలి, ఏ రాజ్యమో కావాలి అని కాదు, నువ్వే నాకు కావాలి. సో ప్యూరిటీ ఉంది కోరికలో, డన్. అదే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకు రావాలి అనేటువంటి కాంక్ష తీర్చలా, ఎత్తుకొచ్చినా తన సొత్తుగాలే. ఎందుకంటే చాలామంది ఏమంటారు, రావణాసురుడు ఇంత గొప్పవాడు, సీతాదేవిని తీసుకొచ్చుకున్నా కానీ ఏమీ చేయలేదు, అతను చాలా గొప్ప. ఏం గొప్ప, ఆడవాళ్ళ పర్మిషన్ లేకుండా వారిని తాకినా కానీ, అంటే కామంతో తాకినా భస్మం అయిపోతాడు. ఆ శాపం ఉంది.
అందుకని తాకలే తప్ప లేకుంటే తాకేవాడే. ఎవరిచ్చారు గురుగారు శాపము? ఆ శాపము తనకి కొన్ని కథనాలు ఎలా ఉంటదంటే సీతాదేవే అంతకు ముందు జన్మలో ఇచ్చిందని, హ్మ్. తన భార్య ఇచ్చిందని ఇలా హుహు. చెప్తూ ఉంటారు. ఓకే. అయితే సరే ఇదంతా గూడా మనకున్నటువంటి శివ సంకల్పానికి సంబంధించి మనం 11 రోజుల పాటు నిత్యము కూడా ఆయన యొక్క రుద్రంలో కూడా చూడండి ఏకాదశ రుద్రంతో అభిషేకం చేస్తే మంచిది. హ్మ్. 11 రోజుల పాటు రోజు కనీసం ఒక్కసారి అధమంలో అధమం హ్మ్. రుద్రాభిషేకం చేయాలి. హ్మ్. ఆయనకు కావాల్సిందేంటి? గంటకి స్నానాలు, తలపై నీళ్లు పడుతూ ఉండాలి. హ్మ్. ఆయన గరళకంఠుడు. హ్మ్. విషాన్ని దేవతలందరూ బాగుండాలని చెప్పేసి క్షీరసాగర మథనం జరిగినప్పుడు వెళ్ళిపోయి అమృతం ఆ విషాన్ని తీసుకొని ఎవరైతే ముందు విషం తీసుకుంటారో ఆ విభాగానికే అమృతం అనే నియమం పెట్టారు కాబట్టి దేవతలందరి తరపున పోయి విషాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతకి అర్థమైంది ఏంటంటే లోపల అధో లోకాలు ఉన్నాయి. హ్మ్. వాళ్ళందరూ కూడా మాడిపోతారు. బయటికి కక్కేద్దామా? ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. హ్మ్. ఏం చేయాలి? హ్మ్. ఇక్కడ ఆపుకున్నాడు గొంతులో. అందుకే గర్లకంఠుడయ్యాడు. అదీ కాక అమ్మవారు చెప్పిందనమాట, నీ పాటికి నువ్వు వెళ్ళి ఆ విషాన్ని స్వీకరిస్తే నా పరిస్థితి ఏమిటి? మనం సృష్టించినటువంటి లోకాల పరిస్థితి ఏమిటి? మంగళసూత్రం నా మెడలో కట్టు. హ్మ్. ఈ మంగళసూత్రం ఎంతవరకు నా మెడలో ఉంటుందో నువ్వు స్వీకరించినటువంటి ఆ గరళ నీ గొంతులోనే ఆగిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళ మెడలో ఉండేటువంటి మంగళసూత్రం అంత పవిత్రమైంది. భర్త ఆయువృద్ధికి సంబంధించి మంగళసూత్రంలోనే ఉంటుంది. మాంగళ్య దోషం అని అంటారు. హ్మ్. అవన్నీ కూడా ఇదనమాట. సో, శివ సంకల్పం అంత దృఢంగా ఉంటుంది. ఆయన ఆ యొక్క విషాన్ని స్వీకరించడం జరిగింది. స్వామివారు అంత కఠినమైనటువంటి పరిస్థితులని కూడా ఏంటంటే మన కోసం ఆయన త్యజించి మరీ వచ్చి చేసేస్తాడు. హ్మ్. కాబట్టి ఈ ఏకాదశ రుద్రులు రోజుకు ఒక్కసారి చొప్పున రుద్రం 11 రోజుల పాటు చేసినా, రోజు ఏకాదశ రుద్రం చేసినా 11 రోజుల పాటు విశేషమైనటువంటి సత్ఫలితం పొందుతారు. హ్మ్. అయితే మనకు ఈ విషయం యజుర్వేదంలో హ్మ్. 34వ సర్గలో ఉంటుంది. హుహు. దీంట్లో ఎలా ఉంటుందనంటే ఆచమనీయం, తర్వాతకి మన సంకల్పం. సంకల్పం ఇన్నిసార్లు అంటున్నా కదా! సంకల్పం అంటే నేనెక్కడో ఉన్నా ఇక్కడికి రావాలి. హ్మ్. రావాలంటే ఎప్పుడు ప్రారంభం అవ్వాలి? ఎలా రావాలి? ఏ టైం వరకు రీచ్ అవ్వాలి? ఇదంతా ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. దాన్నే సంకల్పం అంటారు. హ్మ్. సో, ఈ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మనకొచ్చే రిజల్ట్ అంత బాగా ఉంటుంది. సో, అది మీరు దృఢంగా చేసుకోవాలి. హ్మ్. స్వామివారికి ఇష్టమైంది ఏంటంటే అభిషేకం. ఎందుకు? గరళకంఠుడు విషాన్ని స్వీకరించాడు కాబట్టి తలపై ఎప్పుడు నీళ్ల చుక్కలు పడుతూనే ఉండాలి. ఆ! అందుకని ఎప్పుడు కూడా ధారపాత్ర పెట్టుకొని చాలామంది ఇళ్లలో కూడా నీళ్లు పోసి పెడతారు. అది చుక్క, 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 చుక్క పడుతూ ఉంటుంది. హ్మ్. ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో బొటనవేలు పరిమాణంకి మించి శివలింగం ఉండకూడదు. హుహు. ఉండొచ్చు. బొటనవేలు పరిమాణం వరకు ఉండొచ్చు. స్ఫటికాకృతిలో ఉన్నటువంటి శివలింగాన్ని వాడకుండా వీలైతే లోహంతో గానీ, లేకుంటే ఇతరత్ర ఇంకా దేనితో అయినా సరే పాలరాయితో గానీ, నల్లటి గ్రానైట్‌తో చేసినటువంటి శివలింగాన్ని గానీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది. హ్మ్. అలా శివ సంకల్పం అనేటువంటి దాని గురించి విశేషంగా మనకు యజుర్వేదంలో కూడా చెప్పడం జరిగింది. 34వ సర్గలో క్లియర్‌గా చెప్పడం జరిగింది. అందులో ఆహ్, స్వామివారికి సంబంధించి ఎలా మనం పూజ చేయాలి? దానివల్ల ఎలాంటి రిజల్ట్స్ ఒస్తాయి? కల్మషం లేకుండా ప్రత్యేకమైనటువంటి విధిగా మీ శక్తి కొలది. శివుడికి అభిషేకానికి పదార్థాలతో సంబంధం లేదు. ఆయన దగ్గర లేని ఐశ్వర్యమా? హ్మ్. ఈశ్వరో ఐశ్వర్యకారకః. కాబట్టి మీ దగ్గర ఉదాహరణకు ఇంట్లో చాలా తక్కువ మొత్తంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఉంటే చాలు. హ్మ్. బ్రాహ్మణ్ణి పిలిచి నేను రుద్రాభిషేకం చేసుకోలేను అన్నటువంటి విషయం ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి ఫోన్‌లో, యూట్యూబ్‌లో రుద్రం పెట్టుకొని, రుద్రం నమకం చమకం అని కొడితే వస్తుంది. హ్మ్. అడ్డమైన రీల్స్ చూసే బదులు యూట్యూబ్‌లో అది పెట్టుకొని, అది ఆన్ చేసుకొని శివుడికి అభిషేకం చేసుకోవాలి. ఏ పదార్థం వేసినా సన్యాసిగా ఉన్నటువంటి వాళ్ళు పోసిన పదార్థాలు ఆపకుండా మళ్ళీ పొయ్యొచ్చు. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు పాలు పోసి కొన్ని నీళ్లు పోయాలి. పెరుగు పోసి కొన్ని నీళ్లు పోయాలి. చక్కెర వేసి కొన్ని నీళ్లు పోయాలి. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి అయిపోతాయి. ఆ హ్మ్. రుద్రం అంతా కూడా ఒక అరగంట వస్తుంది. హ్మ్. 5 నిమిషాల్లో అయిపోతాయి. తర్వాతకి ఏం చేయాలి? నీరుతో పోయాలి. నీరు పోసేటప్పుడు బిల్వదళం స్వామివారి తలపై పెట్టి అది పోస్తూ ఉండాలి. ఓకే. ఇలా స్వామివారికి మీ శక్తి మేరకు హ్మ్. ఈ 11 రోజుల పాటు మీ మనసు ఇప్పుడు సంకల్పం అంటే అండి మీరు వచ్చేసి యజమానస్య మమ ఉపాధృత క్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి గోత్రము, నామం ఇవన్నీ చెప్తారండి. మేము చెప్పుకోలేం కదా!
భగవంతుడికి భాషతో సంబంధం ఏమిటి? అంతే కదా? కరెక్ట్. కాబట్టి మీ సంకల్పం ఏంటో మీకు తెలుసుగా. మనస్ఫూర్తిగా మీ మనసులో మీ కోరిక ఏమిటి? అయ్యా, మా పిల్లవాడు చదువుతున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాడు, ఈ రోజు చేసేటువంటి పలానా ఐఐటికి సంబంధించినటువంటి దాని గురించి నా సంకల్పం, వాడు బాగా చదివి వృద్ధిలోకి రావడమే నా కోరిక. ఒక తండ్రిగా ఇంతకు మించి నేను ఏం కోరుతా? నా కోరికలో ఏ మాత్రం క్లేశం ఉన్నా నా కోరిక తీరదు. ఒక తండ్రిగా నా కోరిక గనక అది స్వచ్ఛత ఉంటే నీవు ఆ కోరిక తీర్చు. ఎంత జెన్యూన్గా ఉంది. కరెక్ట్. చాలా మంది పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని చెప్పి పూజ చేసుకోవడానికి వచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు. ఒక అమ్మాయి అడిగింది నన్ను, స్వామి నేను ఒక అబ్బాయిని ప్రేమించా, ఆ అబ్బాయితో వివాహం కావాలని చెప్పేసి నేను కోరుకున్నా, ఈ పూజ కట్టిన డబ్బులు కూడా నావే, తనవంట, ఎంత బాగా నావే. మా అమ్మగారు కూడా వచ్చారు, మా అమ్మగారు కూడా కోరిక కోరుకున్నారు. తను ఏంటంటే తను చూసిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని తన కోరిక. ఎవరిది తీరుతుంది అని అడిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, సంపాదించిన సంపాదన నీది కాదు, మీ అమ్మా నాన్నది. తను నీకు ఫస్ట్ మీకు ఈ శరీరం ఇస్తే మనం సంపాదించాం. మీ అమ్మా నాన్న ఏమంటారు? మాకెక్కడదండి, భగవంతుడు ఇచ్చాడు అంటారు. అందుకని పూజలో వేసేటప్పుడు ఇదం నమః అంటాం, ఇదం నమమ అంటాం. అంటే ఇది నాది కాదు, భగవంతుడా నువ్విచ్చింది తిరిగి నీకే సమర్పిస్తున్నా అని. పాయింట్ నెంబర్ 1. రెండవది, నీ కోరిక తీరదు, మీ అమ్మ వాళ్ళ కోరికే తీరుతుంది అని చెప్పా. ఎందుకు అన్నారు అంటే, రక్తం మాంసం వడ్డీ ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసి వాళ్ళ కోరిక ప్యూర్ అనమాట, ధర్మబద్ధమైన కోరిక. నీ కోరిక కాదు. ఇప్పుడు నీ కోరిక తీరాలంటే వాళ్ళని ఒప్పించు, భగవంతుడు ఒప్పుకున్నట్టే, నువ్వు పూజ చేయక్కర్లా అని చెప్పా. కాబట్టి భగవంతుడు చూసేది ఏంటి అంటే ఇది చూస్తాడు, ఎంత ధర్మబద్ధంగా వీళ్ళు కోరిక కోరుతున్నారు అని చూస్తారు. కాబట్టి ఇంత పూజ చేసేది కోరిక కోసమే, వాంఛిత కోరికల కోసమే. కాబట్టి మనం కోరే కోరికల్లో కూడా ధర్మంతో కూడినటువంటి కోరికలు ఉంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పూజనే కాదు, ఇందాక మీరు అన్నట్టు 7 వారాల పూజలు, 11 రోజుల పూజలు ఏవైనా సరే నెరవేరుతాయి. ఖచ్చితంగా గురుగారు. గురుగారు అంటే ఇప్పుడు 11 రోజుల పూజ చేయాలి అని అంటే ఇంట్లో ఖచ్చితంగా శివలింగం అయితే ఉండాలి, లేదు అంటే తెచ్చేసుకోవాలి. అప్పటికప్పుడు మట్టితో కూడా శివలింగాన్ని చేసుకోవచ్చు. ఎవ్రీడే ఎవ్రీడే చేసి చెట్టులో వేసేసుకోవచ్చు, లేదా 11 రోజులు అదే శివలింగాన్ని మెయింటైన్ చేయొచ్చు. నెయ్యితో అద్దితే మనకు 11 రోజులు నెయ్యి అది అలా ఉంటుంది అనమాట. తర్వాత దాన్ని ఏ విధంగా చెట్లో మనకున్న తులసి చెట్టులో కానీ, ఇంట్లో ఏదైనా మంచి వృక్షం, తొక్కడానికి వీలు లేకుండా ఉన్న వృక్షం ఏదైనా ఉంటే అక్కడ వేసి నీళ్లు పోసేయచ్చు, సరిపోతుంది. అంటే సంకల్పం మనకి ఏదైనా కూడా ఈ శివ సంకల్ప పూజ 11 రోజులు చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఈ చెప్పిన అభిషేకం ఏదైతే ఉందో గురుగారు, అది మనం మార్నింగ్ చేయాలా లేకపోతే ఈవినింగ్ సంధ్యా వేళ చేయాలా? బ్రాహ్మీ ముహూర్తంలో కానీ, అసుర సంధ్య వేళ కానీ విశేషం. ఎందుకు అంటే, బ్రాహ్మీ ముహూర్తం అని అంటే బ్రహ్మదేవుడిని సూర్యుడిని నిద్రలేపడానికి బ్రహ్మదేవుడితో సహా ఉన్నటువంటి దేవతలందరూ కూడా తూర్పు వైపుగా ప్రయాణమై తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు అందులో తథాస్తు దేవతలు కూడా ఉంటారు. సో కింద ఎవరెవరు ఏ పనులు చేసినా తథాస్తు అనుకుంటూ వెళ్తారు. అశ్విని దేవతలు ఉంటారు, వాళ్ళే తథాస్తు దేవతలు అనమాట. తథాస్తు అంటారు. ఆ టైంలో ఎవరన్నా తిట్టినా, విపరీతంగా నిద్రపోయినా, కామక్రీడలు చేసినా దోషం. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలి? వీలైతే రుద్రాభిషేకాలు లాంటివి చేస్తే మన కోరిక ఏదైతే కోరుకొని అభిషేకం చేస్తున్నామో దానికి 100 రెట్లు మనకు రిజల్ట్ వస్తుంది. అసుర సంధ్య వేళ ఏంటంటే సాక్షాత్తు పరమశివుడే భూలోకంలో ఉన్నటువంటి శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగకు వెళ్ళి ఆయన సంకల్పం చేసి సంధ్యావందనం చేసుకుంటాడట. ఆయనతో పాటు వచ్చినటువంటి గణములన్నీ భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా ఎవడన్నా కామక్రీడలు, భోజనాలు చేయడము, నిద్రపోవడం చేస్తే వీడిని తీసుకెళ్ళిపోయి అటు ఇటు కాని లోకాలకు పంపించేసేయండి. వీడు ఏదైనా పుణ్యం చేస్తే వదిలేయండి, ఈ బతికిన కాలంలో తప్పు చేసి ఇదే తప్పు కంటిన్యూ చేస్తే వీడిని ఆ పరిస్థితిలో నెట్టేయండి అని పంపించేస్తారు. లేదు అతనికి ఆయుష్ లేదంటే తీసుకెళ్ళిపోవడానికి తొందరగా ప్రయత్నిస్తారు. ఇక అభిషేకమే చేస్తున్నాడు అనుకోండి, ఎంత సత్ఫలితం అంటే అసుర సంధ్య వేళ అంతకంటే ఎక్కువ. దాన్ని గోధూలికా లగ్నము అని కూడా అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారనమాట, గోవులన్నీ కూడా వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో వాటి డెక్కల నుండి వచ్చినటువంటి ధూళి ఆ యొక్క చుట్టూ ఉన్న గాలిలో కలిసి అది మనకు ధూళి బొట్టు పెట్టుకునేటువంటి వీలుగా ఉండేటువంటి పరమ ఔషధం అనమాట. కాబట్టి గోధూలికా లగ్నం అసుర సంధ్య వేళలో కూడా అభిషేకం చేయడం చాలా మంచిది. అలా చేస్తే సరిపోతుంది. ఇది మొదలు పెట్టాలి అంటే ఒక పర్టికులర్ రోజు నుంచే, సోమవారం నుంచి ఇలా మొదలు పెట్టాలి అలా ఏమైనా ఉంటుందా? సోమవారం నాడు, అది సోమవారం గనక ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదు సోమవారం నాడు కృతికా నక్షత్రం కానీ,
లేదా సోమవారం నాడు పూర్వాషాఢ నక్షత్రం కానీ, ఎందుకంటే లక్ష్మీ వేరు కాదు, శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే కాబట్టి ఆ నక్షత్రాలన్నీ ఐశ్వర్యానికి, సంపదకి, మంచి పుణ్యకార్యాలకి వీలుగా ఉండేటువంటి నక్షత్రాలు కాబట్టి ఆ రోజున చేసుకోవడం మంచిది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి 11 రోజులు. ఏదైనా ఒక కారణం వల్ల ఆ 11 రోజులు ఆగిపోవాల్సి వస్తే డిస్టర్బెన్స్ వల్ల దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలి? మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. హ్మ్. అంటే ఇది సాధారణంగా ఏదో నేను ప్రతి గురువారం ఉపవాసం ఉంటా, ప్రతి శనివారం ఉపవాసం ఉంటా అంటూ చేసేటువంటి క్రియ కాదు. హ్మ్. పర్టిక్యులర్‌గా మనం సంకల్పించి చేసేటువంటిది. హ్మ్. ముందుగానే అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ముందుగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. పరీక్షా కాలం స్వామివారే పరీక్షిస్తాడు. హ్మ్. ఒకవేళ ఎట్లయిపోతుందనంటే వేరే ఊరు వెళ్ళాల్సుంటది. హ్మ్. అక్కడ శివలింగం ఉండదా? హ్మ్. అక్కడ పదార్థాలు దొరకవా? అక్కడ బిఫోర్ ఉండదా? అక్కడ రుద్రం రాదా? హ్మ్. ప్రదేశం ఎక్కడైనా చేసే పూజ మాత్రం అదే కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. హ్మ్. సరిపోతుంది. గురుగారు ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం ఈ 11 రోజులు ఇదంతా చేస్తాము. ఇలాంటి పూజ చేస్తున్నప్పుడు సాధారణంగా అమ్మ చేస్తుందనుకోండి ఇదంతా. ఇంట్లో వాళ్ళు పిల్లలు గాని, భర్త గాని ఎటువంటి నియమాలు పాటించాలి? ఆ నియమాలు ఓన్లీ అమ్మకు మాత్రమే వర్తిస్తాయా? లేదా కుటుంబ సభ్యులందరికా? అసలు ఆడవాళ్ళు పూజ చేయాల్సిన పని లేదు. హ్మ్. చాలా వరకు ఇళ్లలో ఉన్న మగవాళ్ళు సంపాదన కోసం వెళ్తూ, ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేయడం చూస్తున్నాం గానీ, వేదం చెప్పిందేందంటే భర్తకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి సమకూర్చి అక్కడ పెడితే సరిపోతుంది. హ్మ్. తను భగవంతుడికి ఇలా నిలబడి నమస్కరిస్తే స్వామికి 64 ఉపచారాలు చేసిన పుణ్యాన్ని ఆమె ఖాతాలో వేస్తారు. అమ్మా! నిజమమ్మా, జోక్ గాదు. హ్మ్. ఎక్కడన్నా ఆడవాళ్ళు సాష్టాంగం చేయడం చూసారా? చేయకూడదు ఆడవాళ్ళు. చేయకూడదు. ఆ! మగవాళ్ళు చేయాలి. ఆడవాళ్ళు ఇలా నమస్కారం చేస్తే చాలు. అమ్మా హ్మ్. నువ్వు నా దాకొచ్చావు. నీ గర్భం నా గర్భాలయంతో సమానం. హ్మ్. భగవంతుడు చెప్పిందేంటంటే అందుకనే ఎవరన్నా కడుపుతో ఉన్నటువంటి స్త్రీలను చూస్తే అంత మర్యాదించాలి. హ్మ్. లోపల భగవంతుడున్నాడు. గర్భాలయంలో భగవంతుడున్న వాళ్ళతో సమానం. హ్మ్. ఆ ఆడవాళ్ళు ఏ పూజ చేయాల్సిన పని లేదు. అంటే పూజ చేయొద్దంటున్నారా మీరు అని కాదు. చెయ్యొచ్చు. హ్మ్. కాకపోతే వాళ్ళే చెయ్యాలి అని మీరు అడిగారుగా. హ్మ్. అసలు ఇంటి యజమాని చేయాలి. హ్మ్. ఆమె సమకూర్చాలి. తను చేస్తే కనీసం పూజ చేయకపోయినా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఏ ఇష్టం వచ్చినవి తినకుండా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా వీలైనంత వరకు గూడా సాత్వికంగా, ప్రశాంతంగా ఇంటిని ఉంచాలి. హ్మ్. తన పాటికి తను చేస్తుంటే ఈమెకేం పని లేదని చెప్పి ఫుల్లు సౌండ్ పెట్టుకొని టీవీలు చూడడం గానీ, హ్మ్. ఆ! లేకుంటే స్నానం సరిగ్గా చేయకుండా 11 దాకా నిద్రపోవడం గానీ, హ్మ్. ఇవేంటంటే తను చేసేటువంటి పూజకు అడ్డంకులు. హ్మ్. ఎంతో అరిష్టాలనమాట. హ్మ్. మన వంతు మనం చేసేటువంటి సహాయం ఏం చేయాలనంటే, అయితే మీరు ఆమెతో పాటు స్నానం ఆచరించి పోయి పూజలో కూర్చొని చెయ్యండి. హ్మ్. లేని పక్షంలో అధమంలో అధమం మీరు ఆమెకి సపోర్ట్ చేస్తూ, పాపం తను వండలేకపోయిందా మీరు కుక్ చేయండి. హ్మ్. తను పలానాది ఏదన్నా సరే తను ఇంకేదన్నా ఇంటికి సంబంధించిన హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయలేకపోతుందా మీరు సహాయం చేయండి. హ్మ్. లేదు అవి ఎందుకు చేయలేదని తిట్టకుండా, అరవకుండా ఉండండి. హ్మ్. హ్మ్. చాలు తప్ప ఇరిటేట్ అయిపోవడం, హ్మ్. ఆ! వికృత చేష్టలు చేయకుండా ఉంటే అదే పెద్ద హెల్ప్ అమ్మకి నాకు తెలిసి. కరెక్ట్. కరెక్ట్. 100% గురుగారు. చాలా చక్కగా వివరించారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా చక్కగా ఒక సంకల్పం ఉంది నెరవేరాలి అని అనుకుంటే, శివ సంకల్పం ఏదైతే ఉందో 11 రోజులు మీరు చెప్పిన రోజు నక్షత్రం చూసుకొని ప్రారంభిస్తే వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.